హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్పైర్ రివ్యూస్. ఇప్పుడే శ్రీనివాస మంగాపురం అనే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. మూవీ ఎప్పుడో రిలీజ్ అయింది కానీ ఈ రోజు అయితే ఓట్లు అయితే రిలీజ్ చేశారు అనమాట. 2 hours 25 minutes రన్ టైమ్ తో ప్రైమ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది అనమాట. మొత్తానికి మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే ఇక పక్కాగా ప్యూర్ అండ్ కమర్షియల్ లవ్ స్టోరీ కానీ లవ్ స్టోరీ మాత్రం ఎక్కడ నీకు పూర్తిగా అయితే మూవీలో చూపిడు అనమాట. ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ మహేష్ బాబు గారు అన్న కొడుకు గారు మూవీ కదా, వాళ్ళంతా యాక్టింగ్ చాలా బాగా చేస్తారు కదా, కృష్ణ గారు కానీ మహేష్ బాబు గారు కానీ. సేమ్ ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ అయినా లేకపోతే సంథింగ్ చేంజెస్ ఉన్నాయని చెప్పి చిన్న క్యూరియాసిటీ అయితే మూవీ చూడడం అయితే స్టార్ట్ చేశాను. యాక్షన్ సీక్వెన్సెస్ లో మాత్రం హీరో అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించాడు. కాకపోతే ఆ ఏజ్ కి ఆ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఎక్కువ అనిపించింది. సేమ్ ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే మెహబూబాలో ఆకాష్ పూరి గారు యాక్టింగ్ చేస్తే ఎలా అనిపించిందో సేమ్ అలా అనిపించింది అనమాట. కానీ ఎమోషనల్ సీన్స్ అయితే మాత్రం ఎక్కడ వర్కౌట్ కాలేదు. యాక్టింగ్ చూస్తే నీకు ఖచ్చితంగా ఎమోషన్ కాదు కదా, అసలు ఏమీ రాదు. మెయిన్ గా ఈ మూవీకి వెయిట్ ఎవరంటే మోహన్ బాబు గారు అనమాట. మోహన్ బాబు గారు ఉన్నారు కాబట్టి హై అనిపించింది అనమాట. ఓకే, ఇది ఒక కమర్షియల్ మూవీ అన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. మోహన్ బాబు గారు ఆ ప్లేస్ లో లేకపోతే అసలు ఆ ఫీలింగ్ కాదు కదా, అసలు ఏది అయితే మీకు రాదనమాట. కాకపోతే నాకు ఎందుకో ఈ మూవీ కొంచెం బడ్జెట్ ఇష్యూ అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే మోహన్ బాబు గారు పెద్ద రౌడీ అది ఇది అని చెప్తారు కానీ ఎప్పుడు మోహన్ బాబు గారు వెనకాల నలుగురు మనుషులే ఉంటారు. వాళ్ళ ఆర్మీ అని కానీ అదని కానీ ఇంకా మనుషులనే చూపిరు. అసలు జస్ట్ నలుగురు అంటే నలుగురు మనుషులు ఉంటారు. అందరూ పెద్ద రౌడీలు అని చెప్పుకుంటా ఉంటారు కానీ ఎవరు వెనకాల గట్టిగా 10 మంది కంటే ఎక్కువ కూడా ఉంటారు. కానీ అందరు మాత్రం పెద్ద రౌడీలు అని చెప్పుకుంటా ఉంటారు. సో ఎక్కడో సమ్ బడ్జెట్ ఇష్యూ వచ్చిందని అయితే నాకైతే అనిపించింది అనమాట. మూవీ విషయానికి వస్తే మూవీ ప్లాట్ అయితే ఏమీ లేదు. హీరోయిన్ ని హీరో లవ్ చేస్తాడు కానీ సడన్ గా హీరోయిన్ గతం మర్చిపోద్ది. మళ్ళీ హీరో ఆ అమ్మాయిని ఎలా ప్రేమలో పడిపించాడు ఏంది అనేది స్టోరీ అనమాట. నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. అంత గొప్పగా అయితే ఏమీ లేదు. మెయిన్ గా మీరు మూవీ చూడాలనుకుంటే ఆ హీరో యాక్షన్ సీక్వెన్సెస్ కోసం అండ్ మోహన్ బాబు గారి కోసం మాత్రమే, అంతకన్నా ఏమీ లేదు. మూవీలో కామెడీ అయితే అస్సలు లేదు. నరేష్ గారిని పెట్టుకున్నారు కానీ వర్కౌట్ కాలేదన్నమాట. ఏదో వన్ టైం వాచబుల్, అలా ఏదో ఫార్మాలిటీకి ఒక హీరోని లాంచ్ చేయాలి ఘట్టమనేని వంశం నుంచి అని చెప్పి ఇంకా దత్ గారు అలా లాంచ్ చేసేసినట్టున్నారు. చూడాలని ఇంట్రెస్ట్ వాళ్ళైతే చూడండి, ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది.